అనగాష్టమి సామూహిక వ్రతం పూజా కార్యక్రమం ఒంగోలు స్థానిక బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఆవరణలో ఆకుతోట రాజా మరియు బాపూజీ మార్కెట్ సభ్యుల సహకారంతో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 200 మంది భక్తులు పాల్గొని సామూహిక వ్రత పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుతోట రాజా, జిల్లా వెంకటేశ్వర్లు, చక్క సుబ్బరాయుడు, అరవపల్లి శ్రీనివాసరావు, వరదరాజమన్నార్, మువ్వల మోహన్ రావు, ఆకుతోట చంద్ర, ఆకుతోట శ్రీనివాస్ మరియు విశేషంగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దిగంబరం భస్మ సుగంధలేపనం చక్రం త్రిశూలం ఢమరుం గదాం చ పద్మాసనస్థం ఋషిదేవ వందితం దత్తా గణపతి స్వామి దయవలన సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఈ కార్తీక మాసంలో కార్తీక సమారాధన ఏర్పాటు చేస్తారు. ప్రతి సోమవారం వినాయకుడి గుళ్ళో హోమాలు జరుగుతాయి. చివరి రోజు అనగాష్టమి వ్రతము జరుగుతాయి. సుమారు 100 మంది దంపతులు అనగాష్టమి వ్రతంలో పాల్గొంటారు. మా ప్రెసిడెంట్ గారు, మా గుడికి ప్రెసిడెంట్ గారు, జిల్లా వెంకటేశ్వర గారు, మా గుడికి సెక్రటరీ గారు రాధంశెట్టి వెంకటేశ్వర గారు, ఈ సుబ్బారాయుడు గారు, వీళ్ళందరూ. తర్వాత అనగాష్టమి వ్రతానికి అరవపల్లి శ్రీనివాస రవికుమార్ గారు, వారి ఆధ్వర్యంలో అనగాష్టదేవి వ్రతాలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం 2000 నుంచి 3000 మందికి కార్తీక సమారాధన ఏర్పాటు చేస్తాం. ఆ స్వామి దయవలన బాపూజీ కాంప్లెక్స్ కమిటీ సహకారంతో, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదంగా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఓం గం గణపతి నమః. ఈరోజు అనకాదేవి వ్రతం జరుగుతున్నది. దగ్గరగా 100 మంది గంటలు
పాల్గొని అనకాదేవి వ్రతం ఆచరిస్తున్నారు. ఈ అనకాదేవి వ్రతం కానీ ఆచరిస్తే ఆ ఫ్యామిలీ కానీ సుఖ సంతోషాలతో నిండుకుంటుంది. మరియు అనకాదేవి వ్రతం చేసిన వాళ్ళు ఈ సంవత్సరం ఏదైనా కోరికలు కోరుకుంటే మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఈ అనకాదేవి వ్రతము అయిపోయడానికి వాళ్ళ కోరికలు తీరుతాయని దత్తాత్రేయ స్వామి గారు, వెంకటేశ్వర స్వామి వరకు అనుకున్న కోరికలన్నీ తీరి సుఖంగా ఉంటారని చెప్పి అనకాదేవి వ్రతం అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ అనఘాష్టమి వ్రతము అవధూత దత్తపీఠాధీశ్వరులు శ్రీ శ్రీ గణప సచ్చిదానంద స్వామీజీ వారిచే వచ్చిన ఈ అనఘాష్టమి వ్రతము చాలా ప్రశస్తమైనది. చాలా మందికి చాలా కోరికలు నెరవేరాయి. ఒంగోలులోనే ప్రతి నెల కూడా ఈ అష్టమిని ఆచరించమని చెప్పారు. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ప్రధాన అనఘాష్టమి వ్రతము. అది కూడా ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి అనఘాష్టమి వ్రతాన్ని చేయమని చెప్పారు. ఇటువంటి మహత్తరమైన వ్రతం కలియుగంలో ఎక్కడా లేని వ్రతం ఈ వ్రతం. అటువంటి మహత్తరమైన వ్రతాన్ని చేసుకుని ఒంగోలులో ఉన్న జనం అంతా కూడా చాలా మంది చాలా కోరికలు నెరవేర్చుకున్నారు. అట్లాగే కోరికలు నెరవేరుతున్నాయి అని గణప సచ్చిదానంద స్వామీజీ వారి కృప వల్ల, ఆయన దయ వల్ల, ఆయన ఆశీస్సుల వల్ల అందరం బాగున్నాము. జై గురుదత్త.